Actually, before he used to do all comedy films only. It's like it's one kind of. He has some different timing in comedy. I just want to show that comedy to the pan India. That's what I did. Thank you. And you wanted to bring out that out. And when we have the a largest icon like Prabhas Garu, if you have to have somebody opposite him, like we need to find, and I think we got the best match with Sanjay Dutt Garu in the movie. Right. I invented that horror comedy here in small budget. Right. Later on, I didn't touch this kind of genre. That is why actually he has some kind of some kind of believability on me. That is why I made it. You can see, you can feel this film, how far it will go and all. I'm sure, sir, it's going to go really far. And one last question from Nishad ji from News 18. When you onboard a person like Prabhas, as your lead actor, there's a lot of pressure for the film to be executed in the best possible manner. So he brings... థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఉంటుంది. ఇదంతా యాక్చువల్గా అంటే సినిమా డిమాండ్ని బట్టి నెక్స్ట్ ఆయన మెయిన్ ఏంటంటే డార్లింగ్ సెట్కి వస్తే నాకు పిక్నిక్ వచ్చినట్టు జీరో స్ట్రెస్ డార్లింగ్ అంటుంటారు. అలాంటి సినిమా ఇది. అందువల్ల మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు. తమన్ మ్యూజిక్ చాలా అల్టిమేట్గా ఇచ్చాడు. మీరు చూస్తున్నారు కదా, మ్యూజిక్ చాలా కష్టపడుతున్నాడు తను. ఇస్తాం. మారుతి గారు సార్ మారుతి గారు ఇక్కడ థ్యాంక్ యూ. మీరు మొదటి సినిమా నుంచి కంటెంట్ నమ్ముకొని సినిమా చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుల దగ్గర నుంచి ఎంతో మంది స్టార్స్ చేశారు. సో అలాంటి మీరు అంటే మీరు అనుకున్నప్పుడు వేరు, ఇప్పుడు తర్వాత వెళ్ళిన ప్రభాస్ గారు మొత్తం మారిపోయారు ఆన్ వాడిగా. సో దాన్ని ఎలా మార్చుకుని ఎలా చేయగలిగారు? మార్చుకుని అంటే ఫస్ట్ నేను మారాలి. బిఫోర్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను నేను మార్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభాస్ గారిలో యాక్చువల్ యాజ్ ఏ ఆయన టైమింగు, ఆయన అభిమానించే ఒక ఫ్యాన్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇలాంటి ప్రభాస్ని చూస్తే బాగుంటుంది, ఇలా వస్తే బాగుంటుంది, ఆయన ఇలాగా మన మధ్యన మనిషిలాగా ఆయన మాట్లాడేవాళ్ళు. అందులో ఆ ప్రభాస్ని చూడాలని ఆ క్రేవింగ్తో రాసింది ఈ సినిమా. ఏది నేనేదో ఒక అద్భుతం తీసేసి నేనేదో ప్రూవ్ చేసుకోవడానికి కాకుండా ఒక ఫ్యాన్స్ అందరి మధ్యలో కూర్చుని వాళ్ళందరూ ఒక ఎంటైర్ ఫ్యామిలీ, అంటే తెలియకుండా యాక్షన్ వీటిల్లో కొంతమంది లేడీసు పిల్లలు మిస్ అవుతున్నారు ప్రభాస్ గారిని. నాకేంటంటే వాళ్ళందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని త్రూఅవుట్ కంట్రీలో చూడాలి ఆయన సినిమా అని చెప్పి అంత జాగ్రత్త తీసుకుని రాసిన సినిమా ఇది. అది టీజర్ చెప్తుంది కదా మ్యారేజ్ డెఫినెట్గా. మారుతి సాబ్ ఒకసారి రైట్ ఇచ్చుకోండి. మారుతి సాబ్ ఒక్కసారి రైట్ ఇచ్చి చూడండి. సార్ ప్రసాద్ గారు. హలో సార్, మీరు చాలా మొండిగా ఉండే ప్రొడ్యూసర్. ఎందుకంటే మీకు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి, వాట్ ఈస్ ఇండస్ట్రీ టాకింగ్ అవేమి పట్టించుకోకుండా యు ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్. కానీ మీరు అనుకున్నంత పెద్ద సక్సెస్ ఇంతవరకు రాలేదు. రాజా సాబ్ ఈజ్ ఆల్సో సచ్ ఎ ఫిల్మ్ వేర్ you have done this film in a very very big way despite so much of negativity around. ఇప్పుడు now it is turning into అంటే మంచి బజ్ వచ్చి మంచి క్రేజ్ వచ్చింది సినిమాకి. సో కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ మీరు డిజర్వ్ అయ్యే పెద్ద సక్సెస్ ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ హోప్ ఇట్ విల్ బికమ్ ఏ బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ అండి. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పానండి. సో దిస్ విల్ బి ద లార్జెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్ అండ్ ఐ థింక్ వీఆర్ ఓవర్కమింగ్ ఆల్ ద ఛాలెంజెస్ వీ హ్యాడ్. మారుతి